హాయ్ అండి, వెల్కమ్ టు అచ్చామండి అభిరుచులకి స్వాగతం అండి. మళ్ళా మీ ముందుకు వచ్చేసాను. మీకు సలివిడి చేసి చూపించాను కదా. ఆ సలివిడి ఏం చెప్పాను, 3 రకాల పిండి వంట చేసి మీకు చూపించానన్నాను కదా. ఇదిగో సలివిడి చూసారా ఎంత అందంగా ఉందో. లడ్డూలా ఉంటుంది, రుచి కూడా అంతే బాగుంటుందండి. బెల్లం చలివిడి కదా. ఇప్పుడు మా వారు వచ్చారు నాకు సహాయానికి. నేను చేసి పొంగడాలు వేపి చూపిస్తాను. నూనె కాగుతుంది. ఇదిగో నూనె పెట్టుకున్నాను. ఒక భాగం నేను ఇప్పుడు వేసేస్తున్నాను, పోకుండలు వేస్తున్నాను. ఇప్పుడు ఈ సంక్రాంతి పండగ అంటే ఈ పోకుండలు వండుకుంటేనే కానీ పండగ లేదండి. పోకుండలు వండేసుకుందాం, జంతువులు వండేసుకుందామని వండుకుంటారు చాలా సంతోషంగా. కొంచెం మెత్తగా తినాలన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా ముద్ర భాగంతో వండుకుంటారు. అదే పిల్లలకి అయ్యి గట్టిగా ఉండాలంటే కొంచెం లేత పాకంగా వండుతారన్నమాట. అందుకు మీకు ఇలా పోకుండా చేసి చూపించాలని చేస్తున్నానండి. సరేనా, ఇదిగో చేస్తాను, వేపుతాను. సరేనండి, ఇగో మనకి పోకుండలకి నేను ఇలాగ సలివిడి ఉండలు చేశానండి. ఇగో ఇప్పుడు ఇందులో మనం వేపుకుందాం. మంట పెంచుకుని వేపుకుందాం. కాగుతుందండి నూనె అంతే. ఇలా వేసుకుంటే ఎర్రగా చాలా బాగుంటాయండి. పండగ వెళ్ళిపోయాక నెలల వరకు సరదాగా పిల్లలు పోకుండా జంతువులు ఇంట్లో ఉన్నాయని పెద్ద పండగ. వెళ్ళాక నెలల పండగలా ఉండి చేసుకునేవారు. అప్పుడు ఇయ్యే కదా. ఇప్పుడు ఏదో రెడీమేడ్గా దొరికేస్తున్నాయి, మనకి కొనేసుకుంటున్నాం కదా. అలాగా అయిపోతుంది, ఏగుతూ ఉంటాయండి. ఇగో పోకుండా మనకి రెడీ అయిపోయి. ఇదిగో చూసారా, ఇల్లు పెడుతున్నానా. స్టవ్ ఆఫ్ చేసేసుకుందామా. ఇగోనండి, మనం చేసుకున్న సలివిడితో ఒక వంట పోకుండలు చేసేసాను. పోకుండలు మా పెద్ద పాప అయితే పోకాకుండలు అనేదండి, తెలియక అనేది. ఇగో పోకుండలు చూసారా. సంక్రాంతి చేసుకుంటానికి సెపరేట్గా అలా పగుళ్ళు వస్తే చాలా బాగుంటాయండి. అవి ఇప్పుడు చల్లారితే కరకరమంట చాలా బాగుంటాయి. మనం చేసుకుని ఎన్ని రోజులైనా నిలవ ఉంటాయి, తినడమే మనం అంతే. అదేనండి పోకుండా చూసారా. నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫ్రెండ్స్. పక్కనే ఉన్న గంట చింబలు నక్కండి. సరే, బాయ్.